పొద్దున్నే లేవగానే గుక్కెడు టీ గొంతులో పోసుకోవాలి. అప్పుడే రోజు హాయిగా గడిచిద్ది. టీ అని చెప్పేసి కాఫీ కలుపుకుంటున్నాను. అబ్బో ఈరోజు లేట్ అయిందండి, కొంచెం కాఫీ తాగాలనిపించింది. ఈ కాంటినెంటల్ చిక్కటి పాలల్లో పంచదారతో పాటు దీన్ని కలిపేసుకొని తాగితే సూపర్ ఉంటుంది. కాంటినెంటల్ ఎక్స్ట్రా. ఈరోజు పండగ విజయదశమి, అట్లాగే గాంధీ జయంతి కూడా. గాంధీ జయంతి అని మాంసం తినడం మానేస్తారా, లేకుంటే విజయదశమి అని చెప్పేసి ఖచ్చితంగా తింటారా? ఏం చేస్తారో జనాలు వేచి చూద్దాం. ఏదైనా లాభానికే మొగ్గు చూపిస్తారు కాబట్టి తింటారనుకుంటున్నాను. షాపులు తెరుస్తారు, కొనుక్కుంటారు, తింటారు. షాపులు తెరవకపోతే కొనుక్కోరుగా. ఎవరి స్వార్థం వాళ్ళది. లాభం కావాలి, లాభం కావాలి. అంతేలేండి, సిగరెట్ ప్యాకెట్ పైన రాస్తారుగా సిగరెట్ తాగితే ఆరోగ్యానికి హానికరమని. అయినా ఎంతమంది తాగకుండా మానుకుంటున్నారు? ఏమైనా చూద్దాం. ఈరోజు గాంధీ తాత మీద అభిమానం ఉన్నవాళ్ళు ఎంతమంది తినేవాళ్ళు మానుకుంటారో. అరే పండగ మన ఆయన వాయితీ అని తినేవాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైతేనే కాఫీ అయితే తాగటానికి పాలు రెడీగా కాగిపోతున్నాయి. ఏంటో పాలు ఢమా ఢమా అని పేలుతున్నాయి. మన చిక్కనైన కమ్మని కాఫీ రెడీ. మనం స్లిప్ చేద్దాం. శుభోదయం అండి అందరికీ. గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు అలాగే దసరా శుభాకాంక్షలు. చక్కగా నొరగుంటేనే కాఫీ కథకు అందం కదండి. బాయ్. గుడ్